సో ఎడిషన్ మార్చులో ఎం ఎలా చెప్పుకున్నామో అలాగే మల్టిప్లికేషన్ మార్చులో పి. సో దీంట్లో మల్టిప్లికేషన్ మార్చులో పి ఇస్ ఆల్సో డిఫైన్డ్ ఆన్ ఇంటిజర్స్ దట్ ఇస్ టేక్ a comma b belongs to z. అదిగో 2 ఇంటిజర్స్ తీసుకున్నాం. సో ఇప్పుడు b ఇంటిజర్స్ మీద ఈ మల్టిప్లికేషన్ మార్చులో ఎలా అప్లై చేస్తాము అంటే a మల్టిప్లికేషన్ మార్చులో p ఈక్వల్ టు రిమైండర్స్ ఆర్ రిమైండర్ always 0 less than or equal to or less than or equal to p minus 1. సో ఎడిషన్ మార్చులో ఎం ఎలా డిఫైన్ చేసామో అలాగే మల్టిప్లికేషన్ మార్చులో కూడా ఏ బి అనే 2 ఇంటిజర్స్ మీద ఈ ఆపరేషన్ ఎలా అప్లై చేస్తున్నాము a ఇంటూ బి చేసి ఆ వచ్చిన ఆన్సర్ని పితో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ని ఆన్సర్ కింద రాసుకోమంటాం. సో ఇది మల్టిప్లికేషన్ మార్చులో పి. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు 1 మల్టిప్లికేషన్ మార్చులో 3 అన్నాం అనుకోండి. ఏంటి 1 ఇంటూ 3 సో 3ని 2తో డివైడ్ చేయాలి. సో డివైడ్ చేస్తే ఎంత అండి రిమైండర్ 1. సో 3లో 2 1 టైం క్యాన్సిల్ అయిపోతే 3 మైనస్ 2 1 రిమైండర్. అలాగే 5 మార్చులో 5 మల్టిప్లికేషన్ మార్చులో 5 3 తీసుకున్నాం. సో ఇప్పుడు 5 ఇంటూ 3 15 మార్చులో 5 అంటే రిమైండర్ 0. ఎందుకు 15ని 5 డివైడ్ చేసేస్తుంది 3 టైమ్స్. సో రిమైండర్ 0. సేమ్ ఎడిషన్ మార్చులో ఏం ఎలా డిఫైన్ చేస్తామో అలాగే మల్టిప్లికేషన్ మార్చులో పి. సో ఇప్పుడు మార్చులో పితో మల్టిప్లికేషన్ తీసుకున్నప్పుడు ఏర్పడే రిమైండర్స్ యొక్క సెట్. సో ఆ రిమైండర్స్ ఏమవుతాయి దాన్ని రెసిడ్యూ సెట్ అంటాం. సో ఆ రెసిడ్యూ సెట్ని ZP. సో ఏం ఫామ్ అవుతుందండి 0 1 2 అండ్ సో ఆన్ p మైనస్ 1. ఇవి యాక్చువల్గా మనకి ఎగ్జిస్ట్ అయ్యే రిమైండర్స్. మరి ఈ రిమైండర్స్ ఎగ్జిస్ట్ అయినప్పుడు ఇది మల్టిప్లికేషన్ ద్వారా గ్రూప్ అని చెప్పాలి మనం. ఇప్పుడు మల్టిప్లికేషన్ ద్వారా గ్రూప్ అని చెప్పాలి అంటే దీంట్లో 0 అనేది ఎగ్జిస్ట్ అయ్యింది. సో 0కి ఇన్వర్స్ ఉండదు. 0కి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుందండి. సో 0 డస్ నాట్ హ్యావ్ ఇన్వర్స్. సో ఇన్వర్స్ ఉంటుంది కాబట్టి ఈ సెట్ మనం గ్రూప్ అని చెప్పలేము. సో మరి మల్టిప్లికేషన్ మార్చులో ద్వారా ఈ సెట్ గ్రూప్ అని చెప్పాలి అంటే మనం ఇక్కడ తీసుకునే p మస్ట్గా ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. మరి ప్రైమ్ నెంబర్ తీసుకున్నప్పుడు ప్రైమ్ నెంబర్ అంటే దానికి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉంటాయండి 1 అండ్ ఇట్ సెల్ఫ్. సో దానికి అదే ఫ్యాక్టర్ అవుతుంది లేదా 1 ఫ్యాక్టర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ని pతో డివైడ్ చేసినప్పుడు అంటే ఒక ప్రైమ్ నెంబర్తో డివైడ్ చేస్తే మస్ట్గా రిమైండర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది తప్ప 0 కాదు. ఎప్పుడవుతుందండి 0 ఆ ప్రైమ్ నెంబర్ని ఆ నెంబర్తోని డివైడ్ చేసినప్పుడు అవుతుంది తప్ప ఇంకో ఏ నెంబర్ ఎగ్జిస్ట్ అయినా అదర్ దాన్ p రిమైండర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇప్పుడు pతో డివైడ్ చేసినప్పుడు అంటే ఒక ప్రైమ్ నెంబర్తో ఒక ఎలిమెంట్స్ని డివైడ్ చేసినప్పుడు ఏర్పడే రిమైండర్స్ సెట్ ఏమవుతుందండి అప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది 1 2 అండ్ సో ఆన్ p మైనస్ 1. ఒకవేళ p ప్రైమే ఎందుకు తీసుకోవాలి ఇక్కడ p ప్రైమ్ అంటున్నాం. సో ప్రైమ్ వాల్యూని ఎందుకు తీసుకుంటున్నాము అంటే ఒకవేళ p ప్రైమ్ కాదు ఏదో సమ్ కాంపోజిట్ నెంబర్ అనుకుందాం. సో p అనేది కాంపోజిట్ నెంబర్. మరి కాంపోజిట్ నెంబర్ అయితే p ఎలిమెంట్స్ని డివైడ్ చేసేస్తుంది. అంటే ఒక కాంపోజిట్ నెంబరు ఏ ఎలిమెంట్ అయినా ఉంటే కనుక దాన్ని డివైడ్ చేసేయగలదు. మరి డివైడ్ చేసేస్తే రిమైండర్ ఏమైపోతుందండి 0 అయిపోతుంది. మరి రిమైండర్ 0 అయిపోతే ఆ రిమైండర్ ఈ సెట్లో ఎగ్జిస్ట్ అవుతుందా ఎగ్జిస్ట్ అవ్వదు. సో అందుకోసం మస్ట్గా p అనేది ప్రైమ్ నెంబరే తీసుకోవాలి. అంటే 0 ఎగ్జిస్ట్ అయితే ఈ సెట్ అనేది మనం గ్రూప్ అని చెప్పలేము. సో మల్టిప్లికేషన్ మార్చులో వచ్చేసరికి ఎడిషన్ అయితే కనుక మనకి సెట్లో 0 ఉండాలి. మల్టిప్లికేషన్ అయితే కనుక 0 ఎగ్జిస్ట్ అయితే దానికి ఇన్వర్స్ ఉండదు కాబట్టి ఆ సెట్ మనం గ్రూప్ అని చెప్పలేం కాబట్టి 1 నుంచి సెట్ స్టార్ట్ అయ్యేలా తీసుకుంటాం. సో ఈ సెట్ ఏమని చెప్తారు అంటే మల్టిప్లికేటివ్
క్లాసెస్. అంటే దీని యొక్క రెసిడ్యూ క్లాసెస్ అంటే మళ్ళీ సెట్ ఏమవుతుందండి? One bar, 2 bar and so on, p minus 1 bar. The set of g of p minus 1 integers 1 to అంటే సెట్ g కన్సిడర్ చేసుకుంటున్నారు. g ఈక్వల్ టు ఇంటిజర్స్ ఏమంటున్నారు? p minus 1 ఉంటాయి అంటే 1 నుంచి p minus 1 వరకు ఉన్న ఇంటిజర్స్ సెట్ తీసుకుని ఇక్కడ p ఏమంటున్నారు? p is prime. p being prime forms a finite abelian group of order p minus 1. ఈ గ్రూప్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి? p minus 1. సో ఈ గ్రూప్ యొక్క ఆర్డర్ ఏమంటాము? p minus 1 అంటాం. సో విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ మాడ్యులో p అంటే మల్టిప్లికేషన్ మాడ్యులో p ఆపరేషన్ ద్వారా ఈ సెట్ అనేది ఫైనైట్ అబిలియన్ గ్రూప్ అని చెప్పంటున్నారు. ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఫైనైట్ కాబట్టి ఇది ఫైనైట్ అవుతుంది. గ్రూప్ అయితే అంటే గ్రూప్ ప్రాపర్టీస్ చెప్పి ఎబిలియన్ కూడా చెప్తే ఎబిలియన్ ఫైనైట్ ఎబిలియన్ గ్రూప్ అని చెప్పి మనం చెప్పచ్చు. సో ఇక్కడ p అనేది ప్రైమ్. సో ఈ సెట్ యాక్చువల్గా ఏ సెట్ అండి? మల్టిప్లికేషన్ ద్వారా ఏర్పడే రెసిడ్యూస్ ఆఫ్ p. మల్టిప్లికేషన్ మాడ్యులో p is the operation defined on G. ఇప్పుడు to prove the G multiplication modulo P is finite abelian group. సో అది మనం ఫైనైట్ అబిలియన్ గ్రూప్ అని చెప్పాలి. అబిలియన్ గ్రూప్ అని చెప్పాలి అంటే ఫస్ట్ క్లోజర్ లా. సో క్లోజర్ లా అంటే 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి. సో లైక్ a, b belongs to G. సో G అనే సెట్ లో 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం. సో ఈ 2 ఎలిమెంట్స్ G లో ఉన్నాయంటే వాటి వాల్యూస్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటాయండి? 1 నుంచి p minus 1 వరకు. సో ఇంప్లైస్ 1 less than or equal to a less than or equal to p minus 1 and 1 less than or equal to b less than or equal to p minus 1. సో ఇప్పుడు a b సెట్ లో ఉన్నాయి అంటే p అనేది వాటిని డివైడ్ చేయలేదు. ఎందుకు? ఇవన్నీ రిమైండర్స్. సో p తో డివైడ్ చేసినప్పుడు ఫామ్ అయ్యే రిమైండర్స్ కాబట్టి p ఏదైతే p ఎగ్జిస్ట్ అయిందో ఆ p అనేది ఏని కానీ bని కానీ డివైడ్ చేయదు. ఇంప్లైస్ p నాట్ డివైడ్స్ a, p నాట్ డివైడ్స్ b. సో ఏని డివైడ్ చేయట్లేదు, bని డివైడ్ చేయట్లేదు అంటే p అనేది ఏ bని డివైడ్ చేయదు. సో ఏ bని డివైడ్ చేయట్లేదు అని వచ్చింది. ఇప్పుడు ఇక్కడ a ఇంటూ b అంటే అర్థం ఏంటండి? a మల్టిప్లికేషన్ p మాడ్యులో b అని అర్థం. సో అంటే ఈ ప్రొడక్ట్ ఇప్పుడు ఎందులో ఉంటుందని చెప్పాలి? మనం ఈ సెట్లో ఉంటుంది అని చెప్పాలి. సో దానికోసం a మల్టిప్లికేషన్ మాడ్యులో b వాల్యూ తీసుకుంటాను. a మల్టిప్లికేషన్ మాడ్యులో b అంటే a ఇంటూ b చేసి వచ్చిన దాన్ని p తో డివైడ్ చేయగా వచ్చే రిమైండర్ ఇక్కడ రాసుకోవాలి మనం r. సో మనం p తో డివైడ్ చేస్తున్నాం. p అనేది ప్రైమ్ నెంబర్. సో మస్ట్గా రిమైండర్ అనేది 0 అయ్యే ఛాన్స్ లేదు. సో అప్పుడు 0 అవ్వకపోతే ఈ రిమైండర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? దీని వాల్యూ 1 less than or equal to r less than or equal to p minus 1. సో ఈ ప్రొడక్ట్ ఈ ab సేమ్. సో అంటే a మల్టిప్లికేషన్ మాడ్యులో p d వాల్యూ 1 నుంచి p minus 1 వరకు ఉంది అండ్ p అనేది దాన్ని డివైడ్ చేయడం లేదు. అంటే సో అంటే అప్పుడు ఆ ఎలిమెంట్ దేంట్లో ఉంటుందండి? జీలో ఉంటుంది. therefore a మల్టిప్లికేషన్ మాడ్యులో p d belongs to G. therefore క్లోజర్ లా ఎగ్జిస్ట్ అని చెప్తాం. సో ఇప్పుడు సెకండ్ అసోసియేటివ్ లా 3 ఎలిమెంట్స్ తీసుకోవాలి. a, b, c belongs to G. సో 3 ఎలిమెంట్స్ తీసుకున్నాం. సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రొడక్ట్ కన్సిడర్ చేద్దాం. a మల్టిప్లికేషన్ మాడ్యులో b, b మల్టిప్లికేషన్ మాడ్యులో b, c. ఇది దేనికి ఈక్వల్ అని చెప్పాలి మనం? a మల్టిప్లికేషన్ మాడ్యులో b, b మల్టిప్లికేషన్ మాడ్యులో b, c కి ఈక్వల్ అని చెప్పాలి. సో ఇది ఈ ప్రొడక్ట్ తీసుకుంటాం. సో ఇప్పుడు ఈ ప్రొడక్ట్కి
మల్టిప్లికేషన్ మాడ్యులో పి బి అంటే అర్థం ఏంటండి, ఏని బిని మల్టిప్లై చేసి పితో డివైడ్ చేయాలి. సో ఏని బిని మల్టిప్లై చేసి పితో డివైడ్ చేయడం అంటే దీన్ని ఏబి మాడ్యులో పి అంటే అర్థం ఏంటి, ఏబి చేసి మాడ్యులో పి అప్లై చేయడం అని అర్థం కదా ఇది. సో మళ్ళీ మల్టిప్లికేషన్ మాడ్యులో పి సి, మళ్ళీ ఏబి ఇక్కడ వచ్చిన రిమైండర్తో మళ్ళీ మల్టిప్లికేషన్ మాడ్యులో పి అప్లై చేసి సితో డివైడ్ చేయాలి. ఏబి సి మాడ్యులో పి. సో మళ్ళీ ఏంటంటే మరి ఏబిసి అనేది ఇంటిజర్స్, మరి ఇంటిజర్స్ అయితే అవి అసోసియేటివ్ లా సాటిస్ఫై చేస్తాయి. సో అంటే ఏ ఇంటూ బిసి మాడ్యులో పి. సో ఇక్కడ ఇలా కాకపోతే ఇంకో ఎలా రాసుకోవచ్చండి, ఇక్కడ వచ్చేది రిమైండర్. ఈ రిమైండర్ మల్టిప్లికేషన్ మాడ్యులో పిసి అంటే మనకి ఈ ప్లేస్లో వచ్చేది రిమైండర్ 1 AB into C divided by P. సో AB into C అనేది Pతో డివైడ్ చేసినప్పుడు ఏర్పడే రిమైండర్ ఇక్కడ. సో అప్పుడు AB into C అంటే ఈ ABC మూడు కూడా ఇంటిజర్స్. సో ఇంటిజర్స్ అయితే అసోసియేటివ్ గా సాటిస్ఫై చేస్తాయి కాబట్టి ఇది ఈ స్టెప్ అంటే ఏంటండి, రిమైండర్ when A into BC is divided by P. సో Pతో డివైడ్ చేసినప్పుడు ఏర్పడే రిమైండర్. సో మరి దీన్ని ఇప్పుడు మళ్ళీ ఈ మోడల్లో రాసేయచ్చు కదా మళ్ళీ. సో ఏ బీసీ మాడ్యులో పి అంటున్నాం, దీన్ని విడగొడితే అంటే ఏ మల్టిప్లికేషన్ మాడ్యులో పి బీసీ మాడ్ పి. సో మళ్ళీ ఇక్కడ ప్రొడక్ట్ని కూడా విడగొట్టేద్దాం. సో దాన్ని కూడా విడగొట్టేస్తే దాన్ని ఏమని రాసుకోవచ్చండి, ఏ మల్టిప్లికేషన్ మాడ్యులో పి బి మల్టిప్లికేషన్ మాడ్యులో పి సి. సో మనం ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ చూపించాం కాబట్టి అసోసియేటివ్ లా సాటిస్ఫై అయ్యింది. సో దేర్ఫోర్ అసోసియేటివ్ లా ఎగ్జిస్ట్ అని చెప్పి రాస్తాం. ఇప్పుడు ఐడెంటిటీ లా. సో ఐడెంటిటీ లా ఒక ఎలిమెంట్ తీసుకోవాలి. సో లెట్ A belongs to C. సో A అనేది జీరో తీసుకుంటే implies there exists. మరి విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటండి 1. సో 1 ఇందులో ఉందా, సో 1 belongs to G such that A multiplication మాడ్యులో P 1 equal to 1 multiplication మాడ్యులో P A equal to A. ఎందుకు ఇప్పుడు A into 1 చేసాం, ఏ వచ్చింది, ఏ ఆల్రెడీ ఎందులో ఎలిమెంట్, ఈ సెట్లో ఎలిమెంట్ అంటే అది రిమైండర్ అంటే అది పీతో డివైడ్ అవ్వడం లేదు. సో ఇప్పుడు ఏ ఇంటూ 1 చేస్తే మళ్ళీ ఏనే, దాన్ని మళ్ళీ పీ డివైడ్ చేయలేదు. సో అదే రిమైండర్ మిగులుతుంది అంటే ఏనే ఆన్సర్ కింద వస్తుంది. సో ఈ 1 ఇక్కడ ఎగ్జిస్ట్ అయిన 1 మస్ట్గా దేంట్లో ఉండాలి, సెట్లో ఉండాలి. సో సెట్లో 1 అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి డైరెక్ట్గా రాసేసాం. సో ఫర్ ఏ బిలాంగ్స్ టు సికి there exists 1 belongs to G such that ఇదిగో ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. therefore ఐడెంటిటీ లా ఎగ్జిస్ట్ అండ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఈస్ 1 అని చెప్పి చెప్తాం. నెక్స్ట్ ఇన్వర్స్ లా. సో ఇన్వర్స్ లాకి మళ్ళీ ఒక ఎలిమెంట్ తీసుకోవాలి. సో let A belongs to G. సో మరి A belongs to G అని చెప్పి తీసుకుంటే P అనేది నాట్ డివైడ్స్ J. ఎందుకు ఇది రిమైండర్ సెట్ అంటే P కన్నా చిన్న నెంబరు, P ప్రైమ్ నెంబరు. సో ప్రైమ్ నెంబర్ కాబట్టి అసలు ఆ ఎలిమెంట్ని డివైడ్ చెయ్యదు. అండ్ ఏ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, 1 నుంచి P-1 వరకు. సో ఇది మనం తీసుకున్న ఎలిమెంట్. ఇప్పుడు ఈ ఎలిమెంట్కి మనం ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పాలి. మరి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పాలి అంటే ఆ ఇన్వర్స్ కూడా ఈ సెట్లో ఉండాలి. సో ఇన్వర్స్ ఎలిమెంట్ ఉంటుంది అంటే మనం ఎలా చెప్తున్నాము అంటే ఆల్రెడీ ఏ బిలాంగ్స్ టు జీ ఉంది, జీలో 1 నుంచి P-1 వరకు ఎలిమెంట్స్ ఉన్నాయి. సో మనం ఫస్ట్ లా ప్రూవ్ చేసేసాం క్లోజర్ లా ఎగ్జిస్ట్ అవుతుంది అని. సో బై క్లోజర్ లా సో ఏమవుతాయండి ప్రొడక్ట్స్ అన్ని కూడా అంటే ఏ మల్టిప్లికేషన్ మాడ్యులో P1, ఏ మల్టిప్లికేషన్ మాడ్యులో P2 అండ్ సో ఆన్, ఏ మల్టిప్లికేషన్ మాడ్యులో P-1. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఎందులో ఉంటాయి, జీరోనే ఉంటాయి.
సో జీలో ఆల్రెడీ 1 నుంచి p-1 ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో జీ అనేది ఫైనైట్ గ్రూప్ ఇక్కడ, అంటే జీలో p-1 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. మరి ఈ p-1 ఎలిమెంట్స్కి ఇంకో p-1 ప్రొడక్ట్స్ యాడ్ అయ్యాయి. సో ఇవి కూడా ఎందులో ఉన్నాయి, జీలోనే ఉన్నాయి. సో అంటే ఈ p-1 ఈ p-1 కలిపి మొత్తం 2 టైమ్స్ ఆఫ్ p-1 ఎలిమెంట్స్ తయారయ్యాయి. సో ఇప్పుడు మనం ప్రోడక్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం. సో రైట్ సైడ్ తీసుకుంటే అంటే 1 మల్టిప్లికేషన్ మాడ్యులో PA. సో ఇలా తీసుకున్న ప్రొడక్ట్స్ కూడా మళ్ళీ p-1 ఉంటాయి. అవి కూడా ఎందులో ఉంటాయి, ఇదే సెట్ జీలో ఎగ్జిస్ట్ అవుతాయి. సో మరి ఒకవేళ వీటిలో ఏమైనా ఎలిమెంట్స్ రిపీట్ అవుతున్నాయేమో అని చెక్ చేస్తున్నాం ఫస్ట్. సో తీసుకుందాం. ఫర్ సపోజ్ అంటే ఫర్ I నాట్ ఈక్వల్ టు J అండ్ ఫర్ I గ్రేటర్ దాన్ J. సో I నాట్ ఈక్వల్ టు J అంటే ఇందులో ఏ రెండు కూడా ఈక్వల్ కానప్పుడు I గ్రేటర్ దాన్ Jకి సపోజ్ ఏ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాము, ఏవో రెండు ప్రొడక్ట్స్ ఈక్వల్. సో దానికి జరగాలి ఏ మల్టిప్లికేషన్ మాడ్యులోకి I ఈక్వల్ టు ఏ మల్టిప్లికేషన్ మాడ్యులోకి J. సో ఇప్పుడు ఇలా తీసుకున్నాం. మరి ఇలా తీసుకుంటే ఇప్పుడు ఏ మల్టిప్లికేషన్ మాడ్యులోకి I అంటే అర్థం ఏంటండి, ఏ ఇంటూ I చేసి దాన్ని Pతో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్. అంటే ఇక్కడ ఒక రిమైండర్ వస్తుంది. ఇక్కడ కూడా ఏ ఇంటూ J చేసి దాన్ని Pతో డివైడ్ చేయగా వచ్చే రిమైండర్. సో ఇది కూడా రిమైండర్. మరి ఇక్కడ వచ్చే రిమైండర్ ఇక్కడ వచ్చే రిమైండర్ రెండు సేమ్ అంటున్నారు. సో మరి ఎప్పుడు ఒక వాల్యూతో డివైడ్ చేసినప్పుడు 2 వాల్యూస్ని రిమైండర్ సేమ్ అయితే ఆ 2 వాల్యూస్ని ఏమని చెప్తాము, కాంగ్రుయెంట్ అని చెప్తాము. కాంగ్రుయెన్స్ మాడ్యులో ఏమని డెఫినిషన్ నేర్చుకున్నాం కదా. సో దాని నుంచి ఇప్పుడు ఈ A ఇంటూ I ఈజ్ కాంగ్రుయెంట్ టు A ఇంటూ J రెస్పెక్ట్ టు దేంతో కాంగ్రుయెంట్, మాడ్యులో P. సో AI ఈజ్ కాంగ్రుయెంట్ టు AJ మాడ్యులో P by definition of congruence modulo. Implies మరి AI is congruent to AJ మాడ్యులో P అంటే డెఫినిషన్ ఆఫ్ కాంగ్రుయెన్స్ మాడ్యులో నుంచి ఏమని రాసుకోవచ్చు దీన్ని, P divides AI minus AJ. సో P అనేది AI minus AJ ని డివైడ్ చేస్తుంది. మరి P divides AI minus AJ అంటే A కామన్ ఉంది డినామినేటర్ లో తీసి implies P divides A into I minus J. సో P divides A into I minus J. మనం ఆల్రెడీ ఏ ఎందులో తీసుకున్నాము, జీలో తీసుకున్నాము. ఏ బిలాంగ్స్ టు జీ కాబట్టి P నాట్ డివైడ్స్ ఏ అని చెప్పి రాసేసుకున్నాం. సో అంటే P అనేది ఏని డివైడ్ చేయదు. సో మరి ఏని డివైడ్ చేయకపోతే టోటల్ ప్రోడక్ట్ని డివైడ్ చేస్తుంది అంటే ఫస్ట్గా దేన్ని డివైడ్ చేయాలి, I మైనస్ జేని. సో ఇంప్లైస్ P డివైడ్స్ I మైనస్ జే ఎందుకంటే సిన్స్ P నాట్ డివైడ్స్ ఏ. ఇప్పుడు I మైనస్ జేని డివైడ్ చేస్తుంది అంటాం. ఇప్పుడు మనం తీసుకొని ఇక్కడ I J ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయండి, ఎందులో ఎలిమెంట్స్ అవి, జీలో ఎలిమెంట్స్. మరి జీలో ఎలిమెంట్స్ అయితే I వాల్యూ 1కి p-1కి మధ్యలో ఉంటుంది, J వాల్యూ 1కి p-1కి మధ్యలో ఉంది. మరి ఈ రెండు మధ్యలో ఉన్నాయి. I గ్రేటర్ దాన్ J అన్నాం మనం. సో I గ్రేటర్ దాన్ Jకి I మైనస్ J వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందని, మరి ఈ రెండు రిమైండర్స్ ఇందులో ఉన్నాయి. మళ్ళీ దాంట్లోంచి ఒకటి తీసేసినా మళ్ళీ అదే సెట్లో ఉంటుంది దాని వాల్యూ. సో అంటే I మైనస్ J కూడా 1కి p-1కి మధ్యలో ఉంది. మరి 1కి p-1కి మధ్యలో ఉంటే P అనేది I మైనస్ Jని డివైడ్ చేయగలదా అంటే P అనేది I మైనస్ Jని డివైడ్ చెయ్యదు, కానీ డివైడ్ చేస్తుంది అని వచ్చింది. ఎందుకు వచ్చింది, విచ్ ఈస్ కాంట్రడిక్షన్. సో విచ్ ఈస్ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది, సిన్స్ 1 less than or equal to I minus J less than or equal to p-1. మనం మరి ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది, మనం రెండు ప్రొడక్ట్స్ ఈక్వల్ అని చెప్పి తీసుకోవడం మూలాన వచ్చింది. అంటే ఆ ప్రొడక్ట్స్ ఏవైతే కన్సిడర్ చేసామో ఏ మల్టిప్లికేషన్ మాడ్యులో I is not equal to ఏ మల్టిప్లికేషన్ మాడ్యులో
pj for I not equal to j. I not equal to j ఈ రెండు ఈక్వల్ అని చెప్పి తీసుకుంటే కాంట్రడిక్షన్ వచ్చింది. సో ఈ రెండు ఈక్వల్ కాదు. మరి ఈక్వల్ కాదు అంటే ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఏంటంటే డిస్టింక్ట్, అంటే ఏ రెండు ప్రొడక్ట్స్ ఈక్వల్ కాదు అని వచ్చింది. ఇంప్లైస్ all the products A multiplication modulo P1, B multiplication modulo P1 and so on. Sorry, A multiplication modulo P2 and so on. A multiplication modulo P3 minus 1 are all distinct. మరి ఇవన్నీ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ అయితే మనం జీరో తీసుకున్న ఎలిమెంట్స్ డిస్టింక్టే, ఇప్పుడు వచ్చిన ప్రొడక్ట్స్ డిస్టింక్ట్ అన్నా. మరి అన్ని ఎలిమెంట్స్ ఎక్కువైపోతాయండి జీరో తీసుకున్న ఎలిమెంట్స్ కన్నా. సో ఎక్కువ అవడం. సో కంపల్సరీ ప్రొడక్ట్స్ ఏమవ్వాలి, ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్కి ఈక్వల్ అయి ఉండాలి. సో అంటే ఏదో సమ్ ఆర్డర్లో ఎలిమెంట్స్ అన్నీ ఈ ఎలిమెంట్స్కి ఈక్వల్ అవుతాయి అంటే ఇంప్లాయిస్ ఈ ప్రొడక్ట్స్లో ఒక్క ప్రొడక్ట్ అయినా ఎగ్జిస్ట్ అవుతుంది 1కి ఈక్వల్ అయ్యే విధంగా. సో అంటే ఆల్ దీస్ ప్రొడక్ట్స్ are equal to 1, 2 and so on p minus 1 in some order. సో ఏదో ఆర్డర్లో ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా జీరో ఎలిమెంట్స్కి ఈక్వల్ అయిపోయాయి. సో మరి జీరో ఎలిమెంట్స్కి ఈక్వల్ అయిపోతే కంపల్సరీ ఇందులో ఒక్క ప్రొడక్ట్ అయినా ఎగ్జిస్ట్ అవుతుంది 1కి ఈక్వల్ అయ్యే విధంగా. ఇంప్లైస్ దేర్ ఎగ్జిస్ట్ ఏ మల్టిప్లికేషన్ మాడ్యులో I ఈక్వల్ టు 1. సో ఏ మల్టిప్లికేషన్ మాడ్యులో I అనే ఒక ప్రోడక్ట్ ఎగ్జిస్ట్ అవుతుంది 1కి ఈక్వల్ అయ్యే విధంగా. ఎప్పుడైతే మనం 2 ఎలిమెంట్స్ని మల్టిప్లై చేసి మాడ్యులో అప్లై చేసినప్పుడు దాని వాల్యూ 1 వచ్చిందో అంటే ఇక్కడ 1 ఈ సెట్కి ఏంటంటే ఐడెంటిటీ ఎలిమెంట్. అంటే ఎప్పుడైతే ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చిందో అప్పుడు ఈ రెండు ఎలిమెంట్స్ని ఒకదానికి ఏమంటాము, ఇన్వర్సెస్ అంటాము. అంటే ఏకి I ఇన్వర్సు, I ఏకి ఇన్వర్సు. అంటే దట్ ఈస్ ఫర్ ఏ బిలాంగ్స్ టు G అనే ఒక ఎలిమెంట్ తీసుకుంటే దేర్ ఎగ్జిస్ట్ I బిలాంగ్స్ టు G సచ్ దట్ ఏ మల్టిప్లికేషన్ మాడ్యులో I ఈక్వల్ టు 1. దేర్ఫోర్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఎగ్జిస్ట్. ఇప్పుడు ఏ అనే ఎలిమెంట్ తీసుకుని ఇన్వర్స్ ఉంటుంది అని చెప్తాం. సో అలాగే ఇంకో ఎలిమెంట్ తీసుకుని ఇన్వర్స్ అంటే ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు జీకి అంటే జీలో ఎగ్జిస్ట్ అయ్యే ప్రతి ఎలిమెంట్కి కూడా ఇన్వర్స్ ఉంటుంది అని చెప్పగలుగుతున్నాం. కాబట్టి ఇన్వర్స్ లా అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఎబిలియన్ అని చెప్పమన్నాడు కాబట్టి కామిటేటివ్. సో కామిటేటివ్ లా అంటే ఏంటంటే ఏ మల్టిప్లికేషన్ మాడ్యులో బి అని అంటే 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి కామిటేటివ్కి. 2 ఎలిమెంట్స్ తీసుకుంటే ఏ మల్టిప్లికేషన్ మాడ్యులో బి అంటే వచ్చేది రిమైండర్ when AB divided by P. సో మరి ఇది ఏబిని డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ బిఏని డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ సేమే కదా. సో దీన్ని ఎలా రాసుకుంటాం, R when BA divided by P. సో ఇంప్లైస్ దాని ప్రొడక్ట్ ఎలా రాసుకుంటుంది B మల్టిప్లికేషన్ మాడ్యులో B A అని చెప్పి రాయొచ్చు. therefore ఎబిలియన్ అంటే కామిటేటివ్ లా ఎగ్జిస్ట్. therefore commutative లా exists. hence G multiplication modulo P is an abelian group అని చెప్పి చెప్తాము. ఇప్పుడు రిమైండర్స్ సెట్కి abelian group అని చెప్పి చెప్పాం. సో ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ మాడ్యులో P ద సెట్ ఆఫ్ నాన్ జీరో రెసిడ్యూ క్లాసెస్ మాడ్యులో P అనేది ప్రైమ్ ఇంటిజర్ forms an abelian group of order P minus 1 with respect to multiplication of residue classes. సో ఇది ఇప్పుడు ప్రూవ్ చేయాలి. సో నాన్ జీరో రెసిడ్యూ క్లాసెస్ మాడ్యులో P అన్నారు. సో నాన్ జీరో అంటే వితౌట్ జీరో ఎలిమెంట్తో రెసిడ్యూ క్లాసెస్ తీసుకోవాలి. సో లెట్ G ఈక్వల్ టు సెట్ ఆఫ్ రెసిడ్యూ క్లాసెస్ అంటే రిమైండర్స్ యొక్క క్లాసెస్ అంటే 1 బార్ 2 బార్ అండ్ సో ఆన్ P minus 1 బార్.
సో మరి దీని మీద ఏ ఆపరేషన్ తీసుకోమంటున్నారు? మల్టిప్లికేషన్ ఆఫ్ రెసిడ్యూ క్లాసెస్. మరి రెసిడ్యూ క్లాసెస్ మీద ఆపరేషన్ ఎలా డిఫైన్ చేస్తారు అంటే, రెసిడ్యూ క్లాస్ అంటే పార్ట్ డినోట్ చేస్తాం కాబట్టి ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు ఏబి హోల్ బార్ అని చెప్పి డిఫైన్ చేస్తారు. దీన్ని మల్టిప్లికేషన్ ఆఫ్ రెసిడ్యూ క్లాసెస్ అంటారు. సో ఇక్కడ తీసుకోండి, మల్టిప్లికేషన్ మాడ్యులో p is the operation defined on G. So ఇప్పుడు మనం ఏం చెప్పాలండి? To prove that G is an abelian group. సో G అనేది abelian group అని చెప్పి ప్రూవ్ చేయాలి. సో ఇది abelian group అని చెప్పాలి అంటే మళ్ళీ ఫస్ట్ క్లోజర్ లా. సో క్లోజర్ లా అంటే ఎన్ని ఎలిమెంట్స్ తీసుకుంటాం? 2 ఎలిమెంట్స్. సో తీసుకోండి, లెట్ a బార్ కామా b బార్ బిలాంగ్స్ టు C. సో a బార్ కామా b బార్ బిలాంగ్స్ టు C అని చెప్పి తీసుకున్నాం. ఇప్పుడు a బార్ డాట్ b బార్ ఈక్వల్ టు ఈ వాల్యూ. ఇప్పుడు డెఫినేషన్ ప్రకారం దీన్ని ఎలా డిఫైన్ చేశారు? a బార్ డాట్ b బార్ ఈక్వల్ టు ab హోల్ బార్. మరి ab హోల్ బార్ అంటే ఇక్కడ రిమైండర్ క్లాస్. ఎప్పుడు p చేత ab డివైడ్ చేయగా వచ్చే రిమైండర్కి ఈక్వల్ ఈ క్లాస్. సో ఈక్వల్ టు r బార్. మరి a అనేది 0 ఉంది అంటున్నాం, ఈ 0. p అనేది ప్రైమ్ అంటున్నాం. సో మస్ట్గా p నాట్ డివైడ్స్ a, p నాట్ డివైడ్స్ b. మరి p ఏని డివైడ్ చేయదు, bని డివైడ్ చేయదు. మరి అప్పుడు p నాట్ డివైడ్స్ ab. సో ఏబిని కూడా డివైడ్ చేయదు. సో ఏబిని డివైడ్ చేయట్లేదు అంటే రిమైండర్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ ఎగ్జిస్ట్ అయిన రిమైండర్ మస్ట్గా ఎక్కడి నుంచి ఎంతవరకు ఎగ్జిస్ట్ అవుతుందండి? రిమైండర్ 1 less than or equal to r less than or equal to p minus 1. సో ఈ ఎలిమెంట్స్ లో ఎగ్జిస్ట్ అవుతుంది. అప్పుడు దీని క్లాస్ కూడా ఎక్కడ ఉంటుంది? ఈ సెట్ లో ఎగ్జిస్ట్ అవుతుంది. సో బిలాంగ్స్ టు G అని చెప్పి రాస్తాం. అంటే therefore closure law exists. Next, associative. Let a bar comma b bar comma c bar belongs to G అని చెప్పి తీసుకున్నాం. సో G అని చెప్పి తీసుకుంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? a bar dot b bar into c bar equal to a bar into b bar dot c bar అని చెప్పాలి. సో ఇదిగోండి తీసుకున్నాం, a bar dot b bar into c bar. మరి a bar dot b bar అంటే ఇది ఇక్కడ డాట్ అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ రెసిడ్యూ క్లాసెస్. సో ఎలా డిఫైన్ చేయబడిందండి? ab హోల్ బార్ డాట్ c bar. మరి దీన్ని ఎలా రాయొచ్చు? ab into c హోల్ బార్. మళ్ళీ అగైన్ డెఫినేషన్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఆఫ్ రెసిడ్యూ క్లాసెస్ నుంచి ఇలా రాసాం. మరి abc మామూలుగా ఇంటిజర్స్, సో అవి రిమైండర్స్. సో కంపల్సరీ దీని ముందు థీరంలో ప్రూవ్ చేస్తాం అవి ఫార్మ్స్ ఏ గ్రూప్ అని. సో ఇది అసోసియేటివ్గా సాటిస్ఫై చేస్తాయి. సో ఏ రాసుకోవచ్చు? a into bc హోల్ బార్ అంటే a బార్ డాట్ bc బార్ అని చెప్పి రాయొచ్చు. మళ్ళీ అగైన్ bcని విడగొట్టేస్తే a బార్ డాట్ b బార్ డాట్ c బార్. సో ఇప్పుడు LHS ఈక్వల్ టు RHS ప్రూవ్ చేస్తే ఫర్ 3 ఎలిమెంట్స్కి ఇది ఏలా సాటిస్ఫై అయినట్టు? అసోసియేటివ్ లా. దేర్ఫోర్ అసోసియేటివ్ లా ఎగ్జిస్ట్. ఇప్పుడు ఐడెంటిటీ లా. సో ఐడెంటిటీ లా లెట్ a belongs to G. a bar belongs to G. సో let a bar belongs to G అని చెప్పి తీసుకుంటే implies there exists ఒక ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఏంటది? ఐడెంటిటీ ఎలిమెంట్. సో విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఐడెంటిటీ ఏమన్నాం? 1. సో అంటే ఇక్కడ 1 బార్ అనేది ఎగ్జిస్ట్ అయింది. 1 బార్ బిలాంగ్స్ టు G such that మరి ఎలా మల్టిప్లై చేస్తే a బార్ డాట్ 1 బార్ ఈక్వల్ టు 1 బార్ డాట్ a బార్ ఈక్వల్ టు a బార్. సో ఇది ఆటోమేటిక్గా హోల్డ్ అవుతుంది. అంటే 1 అనేది మనకు తెలుసు కాబట్టి డైరెక్ట్గా రాసేసుకున్నాం. సో 1 బార్ అనే ఐడెంటిటీ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది సచ్ దట్ a బార్ డాట్ 1 బార్ అంటే a ఇంటూ 1 హోల్ బార్ అంటే a బార్. ఇదిగో a బార్. అలాగే 1 బార్ డాట్ a బార్ అంటే 1 ఇంటూ a హోల్ బార్ అంటే మళ్ళీ అగైన్ a బార్. సో ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఏలా ఎగ్జిస్ట్ అయినట్టండి? ఐడెంటిటీ లా ఎగ్జిస్ట్ అయ్యింది. అండ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఈస్
1 బార్. నెక్స్ట్ ఇన్వర్స్ లా. సో ఇన్వర్స్ లా ఒక ఎలిమెంట్ తీసుకోవాలి, లైక్ ఏ బార్ బిలాంగ్స్ టు జీ. సో మళ్ళీ అగైన్ దీని ముందు థీరంలో చేసినట్టే ఏ బార్ బిలాంగ్స్ టు జీ అయితే ఏ బార్ అనేది సెట్లో ఎగ్జిస్ట్ అవుతుంది. పి అనేది ప్రైమ్ కాబట్టి ఎప్పుడు సెట్లో ఉంటుంది, అది రిమైండర్ అయితే ఉంటుంది. సో ఇంప్లైస్ పి నాట్ డివైడ్స్ ఏ అండ్ ఏ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందండి, 1 నుంచి 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి మైనస్ 1. సో అంటే ఏ అనే ఒక ఎలిమెంట్ 0 తీసుకుంటే, అంటే ఏ బార్ అనే ఎలిమెంట్ 0 తీసుకుంటే ఇదిగో మనకు ఆ కండిషన్ సాటిస్ఫై అయింది. ఇప్పుడు మన దగ్గర ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి 0, ఏ బార్ అనే ఎలిమెంట్ మన దగ్గర ఉంది. సో ఇప్పుడు మళ్ళీ క్లోజర్ లా ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ప్రొడక్ట్స్ కన్సిడర్ చేస్తున్నాం. సో ప్రొడక్ట్స్ తీసుకుంటే బై క్లోజర్ లా, సో ఏ బార్ తో వీటన్నిటికీ ప్రొడక్ట్స్ అంటే ఏ బార్ డాట్ 1 బార్ కామా ఏ బార్ డాట్ 2 బార్ అండ్ సో ఆన్ ఏ బార్ డాట్ p మైనస్ 1 హోల్ బార్. సో అన్నీ కూడా ఎందులో ఉంటాయి, జీలో ఉంటాయి. మరి జీలో ఇక్కడ ఆల్రెడీ p మైనస్ 1 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ ఇంకో p మైనస్ 1 ఎలిమెంట్స్ వచ్చేసాయి. సో ఈ ఎలిమెంట్స్ ఏమనుకుంటాం, మళ్ళీ సేమ్ అంటే రిపీట్ అవుతున్నాయేమో, అంటే ఎక్కడైనా 2 ఎలిమెంట్స్ ఈక్వల్ అవుతున్నాయేమో అని చెప్పి అనుకుంటున్నాం. సో అదే తీసుకుంటున్నాం. ఫర్ I not equal to j కి I greater than j కి ఇక్కడ I j ఎక్కడి నుంచి ఎక్కడ వరకు 1 నుంచి p minus 1 కు where 1 less than or equal to I less than or equal to p minus 1 comma 1 less than or equal to j less than or equal to p minus 1. సో అలా ఎగ్జిస్ట్ అయిన I j కి ఏం కండిషన్ ఇష్యూ చేసుకుంటాం, సపోజ్ ఇందులో ఏమైనా 2 ప్రొడక్ట్స్ సేమ్ ఏవో, అంటే ఏ బార్ డాట్ ఐ బార్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ జే బార్. సో ఏ బార్ డాట్ ఐ బార్ అంటే అర్థం ఏంటండి, ఏ ఇంటూ ఐ చేసి దాన్ని మాడ్యులో బి అప్లై చేయగా వచ్చే రెసిడ్యూ క్లాస్ అంటే రిమైండర్ క్లాస్ అంటే ఏదో బార్కి ఈక్వల్ అనుకుందాం. సో ఇక్కడ కూడా ఏ ఇంటూ జే మల్టిప్లై చేసి దానికి మాడ్యులో బి అప్లై చేయగా వచ్చే రిమైండర్ యొక్క క్లాస్. సో 2 రిమైండర్స్ క్లాసెస్ ఈక్వల్ అయ్యాయి అంటే రిమైండర్స్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి, ఆ 2 ఎలిమెంట్స్ కాంగ్రుయెంట్ అయినప్పుడు. సో ఇక్కడ ఏ ఇంటూ ఐ ఏ ఇంటూ జే అనేవి కాంగ్రుయెంట్. సో ఇంప్లైస్ అదే రాస్తున్నాం, ఇంప్లైస్ ఏ ఐ ఈజ్ కాంగ్రుయెంట్ టు ఏ జే విత్ రెస్పెక్ట్ టు మాడ్యులో పి. మరి మాడ్యులో పి ద్వారా అయితే అంటే మళ్ళీ కాంగ్రుయెన్స్ డెఫినేషన్ నుంచి ఏం రాసుకోవచ్చండి, p డివైడ్స్ ai మైనస్ aj. మరి p డివైడ్స్ ai మైనస్ aj అంటే మళ్ళీ ఇందాక రాసినట్టే ఏం రాసుకుంటాము, p డివైడ్స్ a ఇంటూ i మైనస్ j. మరి p నాట్ డివైడ్స్ a అని చెప్పి ఇందాక రాసుకున్నాం, ఇక్కడ a బిలాంగ్స్ టు g కి. సో ఆ కండిషన్ నుంచి మరి p ఏ డివైడ్ చేయకపోతే మస్తుగా దేన్ని డివైడ్ చేయాలి, i మైనస్ jని. మరి i మైనస్ jని డివైడ్ చేస్తే i ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, 1 నుంచి p మైనస్ 1 వరకు. j ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, 1 నుంచి p మైనస్ 1 వరకు. అండ్ i గ్రేటర్ దాన్ j అన్నాం. సో i మైనస్ j చేసినప్పుడు మస్తుగా గ్రేటర్ దాన్ 0 అంటే 1 నుంచి, మరి అది కూడా రిమైండరే కదా. సో ఆ రిమైండర్ మస్తుగా ఎక్కడ ఉంటుంది, p మైనస్ 1 లోపే ఉంటుంది. ఇక్కడ సిన్స్ 1 less than or equal to I minus j less than or equal to p minus 1 implies p not divides I minus j. Therefore which is contradiction. ఎందుకు వచ్చిందండి కాంట్రడిక్షన్, మనం ఏవో 2 ప్రొడక్ట్స్ ఈక్వల్ అని చెప్పి తీసుకోవడం వలన వచ్చింది. అంటే 2 ప్రొడక్ట్స్ ఈక్వల్ అనుకున్నాం, ఇంప్లైస్ ఆల్ ది ప్రొడక్ట్స్ a bar dot 1 bar comma a bar dot 2 bar and so on a bar dot p minus 1 bar are distinct. సో అవన్నీ డిస్టింక్టివ్. మరి అవన్నీ డిస్టింక్ట్ అయితే ఇవేమో డిస్టింక్టివ్, ఇవి కూడా డిస్టింక్టివ్. అంటే ఇక్కడ p మైనస్ 1 ఇక్కడ p మైనస్ 1. మరి ఏమవ్వాలి, ఈ p మైనస్ 1 వాల్యూస్ అన్నీ కూడా దీంట్లో ఏదో ఒక
p మైనస్ ఒక వాల్యూస్కి ఈక్వల్ అవ్వాలి. సో ఇంప్లైస్ ఆల్ దీస్ ప్రొడక్ట్స్ must be equal to 1 bar, 2 bar and so on p minus 1 bar in some order. సో ఏదో ఒక ఆర్డర్లో ఈ ఎలిమెంట్స్ అన్నీ సెట్లో ఉన్న ఎలిమెంట్స్కి ఈక్వల్ అవుతాయి. అంటే ఇక్కడున్న ప్రొడక్ట్స్ ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్కి ఈక్వల్ అవుతాయి అంటే ఈ ప్రోడక్ట్లో ఒక్క ప్రోడక్ట్ వచ్చి మస్ట్గా 1కి ఈక్వల్ అవుతుంది. సో ఆ కేసు తీసుకుంటాం. దట్ ఈస్ దేర్ ఎగ్జిస్ట్ I bar belongs to G such that సో ఈ ప్రోడక్ట్ A bar dot I bar equal to 1 bar. సో ఇలా ఎగ్జిస్ట్ అయితే అంటే రెండు ప్రొడక్ట్స్ మల్టిప్లై చేస్తే ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చింది అంటే ఆ రెండు ఒకదానికొకటి ఏమంటాము, ఇన్వర్సెస్ అంటాము. అంటే ఏ బార్ అనేది తీసుకుంటే దానికి ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది. సో ఇలా ప్రతి ఎలిమెంట్కి చెప్పచ్చు. కాబట్టి therefore inverse law exists and inverse element of A is I bar. ఇక్కడ మనం I అని ఎక్స్టెండ్ చేసుకున్నాం కాబట్టి సో ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది. ప్రాపర్టీ కామ్యుటేటివ్ లా. సో లెట్ A bar comma B bar belongs to G అని చెప్పి తీసుకుంటాం. సో మరి తీసుకుంటే మనం A bar dot B bar equal to B bar dot A bar అని చెప్పాలి. సో ఇది కన్సిడర్ చేసుకున్నాం. దీన్ని ఎలా రాసుకోవచ్చండి? బై డెఫినిషన్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఆఫ్ రెసిడ్యూ క్లాసెస్ AB హోల్ బార్. మరి AB అంటే రిమైండర్స్, ఇంటిజర్స్. సో కంపల్సరీ అసోసియేటివ్గా సాటిస్ఫై చేస్తాయి. సో ABని ఎలా రాసుకోవచ్చు? BA బార్. మళ్ళీ BA బార్ అంటే B బార్ డాట్ A బార్. దేర్ఫోర్ ఫర్ దట్ ఈస్ ఏమని చూపించాం? ఫర్ ఆల్ A bar comma B bar belongs to C కి A bar dot B bar equal to B bar dot A bar అని చెప్పాం. therefore commutative law exists. hence G comma dot ఇక్కడ డాట్ అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ రెసిడ్యూ క్లాసెస్. G comma dot దాన్ని మల్టిప్లికేషన్ ఆఫ్ రెసిడ్యూ క్లాసెస్ అని ఇలా కూడా డిఫైన్ చేస్తాం. సో ఇక్కడ మనం డాట్తో తీసుకున్నాం కాబట్టి G comma dot is an abelian group అని చెప్పి రాస్తారు. ఈ G బదులు మల్టిప్లికేషన్ ఆఫ్ రెసిడ్యూ క్లాసెస్ కాబట్టి దీన్ని ZP తో డినోట్ చేస్తారు. సో ఇన్ ప్లేస్ ఆఫ్ G మనం ZP బార్ కూడా వాడచ్చు. ZP బార్ ఇది రెసిడ్యూ క్లాసెస్ కాబట్టి. సో దాని ముందు తీరంకి రెసిడ్యూస్ సెట్కి G అక్కడ కూడా G అనే మెన్షన్ చేశాము. సో దాన్ని ZP తో డినోట్ చేయొచ్చు. సో ఇది మల్టిప్లికేషన్ మాడ్యులో ద్వారా వచ్చే 2 థీరమ్స్. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. సో మనకి ప్రాబ్లం ఇచ్చారు. ఏమి ఇచ్చారు? ప్రూవ్ దట్ ద సెట్ G ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 5 6 ఇస్ ఎ ఫైనైట్ abelian group of order 6 with respect to modulo 7 మల్టిప్లికేషన్ modulo 7 అని చెప్పన్నారు. సో ఇక్కడ ఫైనైట్ అని చెప్పాలి అంటే ఇప్పుడు గ్రూప్లో ఎలిమెంట్స్ మనం కౌంట్ చేయగలుగుతున్నాం కాబట్టి ఇది ఫైనైట్ సెట్. గ్రూప్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఈ గ్రూప్ యొక్క ఆర్డర్ 6. ఇంకా మనం ఏం చెప్పాలి? ఎబిలియన్ గ్రూప్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు సెట్ G ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 5 6 అండ్ మల్టిప్లికేషన్ మాడ్యులో 7 ఇస్ ది ఆపరేషన్ డిఫైన్డ్ ఆన్ G. ఇప్పుడు మనం ఏం చేస్తాం? దీన్ని కాంపోజిషన్ టేబుల్ ద్వారా ప్రూవ్ చేస్తున్నాం. సో ఇదిగో కాంపోజిషన్ టేబుల్, ఇదిగో డ్రా చేసుకున్నాం. సో ఇప్పుడు మల్టిప్లై చేయాలి. 1 into 1 1 ఎప్పటి వరకు అంటే 7 మార్జిలో 7 అప్లై చేయాలి మనం. అంటే 7 క్రాస్ అయినప్పుడు మార్జిలో 7 అప్లై చేయాలి. సో 1 into 1 1 1 into 2 2 1 into 3 3 1 into 4 4 1 into 5 5 1 into 6 6 2 into 1 2 2 into 2 4 2 into 3 6 2 into 4 8. మరి 8 మార్జిలో 7 అంటే 8లో ఎన్ని 7s ఉన్నాయి? ఒక 7 ఉంది, తీసేయండి. ఎంత రిమైండర్? 1. మళ్ళీ 2 5 10 10 మార్జిలో 7 3 2 into 6 అంటే 12 12 మార్జిలో 7 అంటే 5. సో అంటే మార్జిలో అప్లై చేసుకుంటూ వాల్యూస్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నెక్స్ట్ చూద్దాం. 3 into 1 3 3 into 2 6 3 3 is 9
9 modulo 7 అంటే 2, 3 4 12, 12 modulo 7 అంటే 5, మళ్ళీ 3 into 5 15 modulo 7 అంటే 15లో 2 7s ఉన్నాయి. సో 2 7s అంటే 14 క్యాన్సిల్ అయిపోతే 1 రిమైండర్. 3 6 18, 18లో మళ్ళీ 2 7s ఉన్నాయి, క్యాన్సిల్ అయిపోతే రిమైండర్ 4. మళ్ళీ 4 into 1 4, 4 2 8 modulo 7 అంటే 1, 4 3 12, 12 modulo 7 అంటే 5, మళ్ళీ 4 4 16, 16లో 2 7s ఉన్నాయి, 14 తీసిస్తే రిమైండర్ 2. 4 5 20, 20 modulo 7 అంటే 20లోంచి ఎన్ని 7s ఉన్నాయి అన్ని తీసేయండి. అంటే 14 2 7s ఉన్నాయి అంటే 14 అంటే రిమైండర్ 6. మళ్ళీ 4 into 6, 4 6 are 24. సో 24లో ఎన్ని 7s ఉన్నాయి? 3 7s ఉన్నాయి, 21 తీసేస్తే రిమైండర్ 3. మళ్ళీ 5 1s are 5, 5 2s 10, 10 modulo 7 అంటే 3, 5 3s 15 modulo 7 అంటే 1, 5 4s 20 modulo 7 అంటే 6, 5 5 25 modulo 7 అంటే 4, 5 6 30 modulo 7 అంటే 4 7s 28. సో అంటే ఇంకా 2 రిమైండర్. నెక్స్ట్ 6 1s are 6, 6 2s are 12, 12 modulo 7 అంటే 5, 6 3s 18 modulo 7 అంటే 4, 6 4s are 24 modulo 7 అంటే 3, 6 5s 30 modulo 7 అంటే 2, 6 6 are 36, 36లో 5 7s ఉన్నాయి అంటే 35 పోతే ఇంక రిమైండర్ 1. సో ఇది టేబుల్ ఫిల్అప్ చేసాం. మీరు టేబుల్ ఫిల్ చేసినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి, ప్రతి రోలోనూ కూడా సెట్లో ఎలిమెంట్స్ రావాలి కంపల్సరీ, ఒక్క ఎలిమెంట్ కూడా మిస్ అవ్వకూడదు. 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. సో అలా టేబుల్లో ఎలిమెంట్స్ అన్నీ కూడా ప్రతి రోలోనూ ప్రతి కాలంలోనూ కూడా సెట్లో ఎలిమెంట్స్ ఉండాలి. సో అంటే ఏ ఎలిమెంట్ కూడా రిపీట్ అవ్వకూడదు. సో ఇప్పుడు కాంపోజిషన్ టేబుల్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ కాంపోజిషన్ టేబుల్ ద్వారా ఇది ఎబిలియన్ గ్రూప్ అలానే చెప్తాము. ఫస్ట్ క్లోజర్ లా, ఇప్పుడు ఈ టేబుల్లో అన్ని ఎలిమెంట్స్ కూడా మళ్ళీ అదే సెట్లో ఉన్నాయి కాబట్టి ఏం చెప్తాము? క్లోజర్ లా ఎగ్జిస్ట్. సో మళ్ళీ అసోసియేటివ్ లా, ఆల్ ది అంటే ఫ్రమ్ క్లియర్లీ ఫ్రమ్ ది టేబుల్ అసోసియేటివ్ లా ఎగ్జిస్ట్. ఐడెంటిటీ ఎలిమెంట్ ఏం చెప్తాము? ఈ ఫస్ట్ రో వచ్చి టాప్ రోతో సేమ్గా ఉంటే అంటే ద ఫస్ట్ రో ఆఫ్ ది టేబుల్ ఇస్ సేమ్ యాజ్ ది టాప్ రో ఆఫ్ ది కాంపోజిషన్ టేబుల్. దేర్ఫోర్ ఐడెంటిటీ లా ఎగ్జిస్ట్ అండ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఇస్ 1. నెక్స్ట్ ఎక్కడెక్కడ 1 వచ్చిందో 1 తీసుకుంటాం. ఐడెంటిటీ ఎలిమెంట్ రౌండ్ ఆఫ్ చేసి ప్రతి ఎలిమెంట్కి ఇన్వర్స్ ఉందా లేదా చెక్ చేయాలి. 1 into 1 equal to 1 కాబట్టి 1 inverse equal to 1. ఇంకే వచ్చిందంటే ఎక్కడ వచ్చింది? 2 into 4 equal to 1 అని వచ్చింది. అంటే 2 inverse వచ్చి 4, 4 inverse వచ్చి 2 అని చెప్పేసి వచ్చింది. నెక్స్ట్ 3 దగ్గర ఎక్కడ వచ్చింది? 3 into 5 equal to 1. Implies 3 inverse 5, 5 inverse 3. నెక్స్ట్ 4 దగ్గర 4 into 2 ఆల్రెడీ రాసేసాం, 4 inverse 2 inverse. నెక్స్ట్ 5 దగ్గర ఎక్కడ వచ్చింది? 5 into 3 అది కూడా రాసేసాం, 5 inverse 3 inverse. నెక్స్ట్ 6 దగ్గర 6 into 6 అనేది 1 వచ్చింది. సో 6 into 6 equal to 1 implies 6 inverse equal to 6. ఇప్పుడు సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి 1కి ఇన్వర్స్ 1, 2కి ఇన్వర్స్ 4, 3కి ఇన్వర్స్ 5, 4కి ఇన్వర్స్ 2, 5కి ఇన్వర్స్ 3, 6 ఇన్వర్స్ 6. అంటే ఎగ్జిస్ట్ అయిన ప్రతి ఎలిమెంట్కి ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఇన్వర్స్ లా అనేది సాటిస్ఫై అవుతుంది. సో ఇన్వర్స్ లా అయిపోయిన తర్వాత కామ్యుటేటివ్ లా. సో కామ్యుటేటివ్ లా ఎలా చెప్తామండి? ఎవ్రీ కరస్పాండింగ్ రో సేమ్ యాజ్ ది కరస్పాండింగ్ కాలమ్. అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్, సెకండ్ రో సెకండ్ కాలమ్, అంటే అలాగే ఆ ఆర్డర్లోనే ఉండాలి. 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. సెకండ్ది 2 4 6 1 3 5, 2 4 6 1 3 5, 3 6 2 5 1 4, 3 6 2 5 1 4. సో రోస్ కాలమ్స్ కూడా సేమ్గా ఉన్నాయి కాబట్టి, అంటే కరస్పాండింగ్ రోస్ అండ్ కాలమ్స్ ఆర్ సేమ్ కాబట్టి
కాంపిటేటివ్ లా ఎగ్జిస్ట్ అయింది. హెన్స్ ఫ్రమ్ కాంపోజిషన్ టేబుల్ క్లియర్లీ ఏమని తెలుస్తుంది, జీ మల్టిప్లికేషన్ మాడ్యులో 7 ఈజ్ అన్ అబిలియన్ గ్రూప్ అని చెప్తాం. సో ఈ మోడల్లో ప్రాబ్లమ్స్ ఏమి ఇచ్చినా కూడా ఇక్కడ ఆపరేషన్ని బట్టి మల్టిప్లికేషన్ మాడ్యులో 7 అయితే మల్టిప్లికేషన్ అప్లై చేసి మాడ్యులో అప్లై చేయాలి, ఎడిషన్ అయితే ఎడిషన్ అప్లై చేసి మాడ్యులో అప్లై చేయాలి. సో ఇది కాంపోజిషన్ టేబుల్ మీద బేస్ చేసుకుని ఉన్న ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ మాడ్యులోలో ఉన్న సమ్స్. సో నెక్స్ట్ ఇంటిగ్రల్ ఎక్స్పోనెంట్స్ గురించి నేర్చుకుందాం.